నమస్కారం. తాడేపల్లిగూడెం మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారికి 1,00,000 బిల్వార్చన, రుద్రాభిషేకం చేసి భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. పేదలకు నాణ్యమైన మందులను తక్కువ ధరకే అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన ఉండి మండలంలోని ఎండగండి గ్రామంలో కోఆపరేటివ్ రూరల్ బ్యాంక్ ఆవరణలో ఏర్పాటు చేసిన జన ఔషధి కేంద్రాన్ని ఆయన ప్రారంభించి అనంతరం మాట్లాడారు. ఈ మందులు జన ఔషధి యోజన పథకంలో మామూలు మందుల దుకాణాల్లో కంటే చాలా తక్కువ ధరలో దొరికే సౌలభ్యం కేంద్ర ప్రభుత్వం కల్పించిందన్నారు. ఆరోగ్యం అనేది సమాజ ఆర్థిక అభివృద్ధికి పునాది అనేది వెల్లడించారు. మానవ వనరులు ఆరోగ్యవంతంగా ఉంటేనే దేశ రాష్ట్ర ప్రగతి బాగుంటాయన్నారు. మరి ప్రధానమంత్రి గారు మరి ఎవరైతే అనారోగ్యంతో ఉంటారో వాళ్ళందరికీ కూడా తక్కువ ధరలకే మందులు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెడితే మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోఆపరేటివ్ బ్యాంకులన్నింటిలోని కూడా దీన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇది ప్రారంభించడం జరిగింది. మరి మా డిస్ట్రిక్ట్ సెంట్రల్ బ్యాంక్ ఏరియాలో 5 బ్యాంకులకి ఈ షాపులు అలాట్ చేయడం జరిగింది. 3 ఆల్రెడీ ఈ రోజుతోటి ప్రారంభించుకోవడం జరిగింది. మన నియోజకవర్గంలో ఆకివీడు ఆల్రెడీ ప్రారంభించారు. ఇవాళ 2 గంటలు మనం ప్రారంభించుకున్నాం. మరి మిగతా మార్కెట్లో చూసుకుంటే అదే మందు మీరు ఏదైతే షాపుల్లో కొనుక్కుంటున్నారో ఆ మందులే మరి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా తక్కువ ధరకి మరి గవర్నమెంటే ఈ మెడికల్ మందులన్నీ కూడా సప్లై చేస్తుంది. ఎక్కడ కల్తీ రావడానికి కానీ ఇంకోటి రావడానికి కానీ అవకాశం లేదు. ఏదైతే మార్కెటింగ్ వల్ల పర్సంటేజ్లు కంపెనీలో ఒక రేటుకి వస్తే తర్వాత ఏజెన్సీకి ఒకటి వచ్చి తర్వాత డీలర్కి ఒకటి వచ్చి మళ్ళీ మన షాప్కి వచ్చి మార్జిన్లు అన్నీ లేకుండా నేరుగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వస్తాయి కాబట్టి ఆ వచ్చిన రేటు మీద నామినల్ మార్జిన్ వేసుకుని పేద ప్రజలందరికీ కూడా మందులు తక్కువ ధరలు ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇది ఎండగంటలో ప్రారంభించి కూడా చాలా సంతోషం. ఏం చేద్దంటే ఈరోజు చాలా మందికి 180 మందికి పైగా బీపీ, షుగర్ ఏవోటి ఉంటున్నాయి కామన్గా. ఆ జబ్బులు వాళ్ళందరూ రోజు కూడా ట్యాబ్లెట్లు వేసుకోవాలి. రోజు ట్యాబ్లెట్లు వేసుకోవాలంటే పేదవాళ్ళకి భారం అవుతుంది. మరి అయినా తప్పకుండా ఈ మందులు వాడవలసిన అవసరం ఉంది కాబట్టి అందరికీ తక్కువ ధరలో ఇవ్వడానికి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ సగానికి సగం దగ్గర నుంచి కొన్ని మందుల్లో అయితే 100కి 10%, 20% కూడా ఈ మందులు దొరికే అవకాశం ఉంది కొన్ని మందుల్లో. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏదో మందులు మనకు పనిచేయమో అని అపోహ లేకుండా ఏదైతే మీరు మందుల షాప్లో దొరుకుతున్నాయో అదే కాంబినేషన్లో మరి ఇక్కడ ఒక ఫార్మసిస్ట్ కూడా ఉంటారు. పేర్లు తేడా అయినా మీకు అక్కడ ఇంగ్లీష్ పేర్లు ఏమున్నాయో దానికి అనుగుణంగా అదే మెడిసిన్ ఉన్న మందులు వారి పర్యవేక్షణలో అమ్ముతారు. ఎవరు పడితే వాళ్ళు అమ్మేది కాదు. ఈ కార్యక్రమంలో బ్యాంకు కార్యదర్శి సిహెచ్ రవికుమార్, రైతులు, ఖాతాదారులు, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని డి ముప్పవరం గ్రామంలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్వహించిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే జి శ్రీనివాస నాయుడు ఆదివారం ప్రారంభించారు. అలాగే ఇదే గ్రామంలో 43,60,000 రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని, 23,60,000 రూపాయల వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాన్ని కూడా ఆయన ప్రారంభించి మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాగిరెడ్డి సత్యపండు, ఎంపీపీ తిరుమల భాగ్యలక్ష్మి, యువ నాయకులు జి వరుణ్ సాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ముళ్లపూడి శ్రీనివాస్ చౌదరి, మండల అధ్యక్షులు అయినీటి పల్లారావులు పాల్గొన్నారు. కాగా మండల కేంద్రం పెరవల గ్రామంలో ఏర్పాటు చేసిన వైసీపీ కార్యాలయాన్ని కూడా ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కార్చల సీతారాం ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు వీరమల్ల సత్యనారాయణ, గ్రామ నాయకులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా గోపవరం గ్రామంలో జి శ్రీనివాసనాయుడు గడప గడపకు పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ఈయన వెంట పార్టీ గ్రామ కమిటీ సభ్యులు తోలేటి శ్రీనివాస్, ఎంపీటీసీ కరి సుజాతలు పాల్గొన్నారు. కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని తాళ్లపూడి మండలం రావురుపాడు గ్రామానికి చెందిన గుమ్మడి అచ్చయ్య, వేములమ్మ వృద్ధ అనాథలకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆదివారం 6,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు సాయిన సుబ్బారావు, కోశాధికారి ఏవి హనుమంతరావులు పాల్గొన్నారు. రావూరుపాడు గ్రామంలో మరి గుమ్మడి అచ్చయ్య, గుమ్మడి అనివేలమ్మ, వేములమ్మ అనే ఈవిడే మరి పిల్లలు లేక ఆవిడే వృద్ధురాలైనందుకు వీళ్ళిద్దరూ కూడా మరి ఎన్ రామచంద్రారెడ్డి గారి ఆశయాల మేరకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నుండి 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన మరి మా కొలిశెట్టి నాగేశ్వరరావు గారు, మరి సిద్ధా రామకృష్ణ గారు, మరి తిగిరిపల్లి దోసయ్య గారు, మరి పిఎన్ గుప్తా గారు, ఆర్ఎన్బి డాక్టర్ గారు వెంకటేశ్వర గారు, మరి కోశాధికారి హనుమంత్ గారు, మరి అలాగే మన నరేంద్ర గారు, మరి ఇలా ఈ గ్రామస్తులు అందరూ కూడా వచ్చి మరి ఇక్కడికి ఈ దంపతుల్ని వృద్ధులైన కారణంగా వాళ్ళకి 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ సహాయం చేస్తున్నామంటే ఈ యొక్క గ్రామంలో అనేక మంది స్వచ్ఛందంగా మానవతా సభ్యతలు కట్టించిన మా సిద్ధా రామకృష్ణ గారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఆలమూరు మండలం మోదుగూరు గ్రామంలో వేంచేసి ఉన్న ఉడుగులమ్మ ఆలయంలో కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చీల జగ్గిరెడ్డి ప్రత్యేక పూజలు ఆదివారం నిర్వహించారు. అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే చీల జగ్గిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని పోలవరం మండలం తిళ్లకుప్పలో జరిగిన అగ్ని ప్రమాదంలో 3 కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. అంతా గాఢ నిద్రలో ఉండటంతో మంటలను వెంటనే అదుపు చేయలేకపోయారు. దీంతో ఇండ్లు పూర్తిగా కాలిపోయి 3 కుటుంబాల వారు కట్టుబట్టలతో మిగిలారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇంటి పక్కన ఉన్న గడ్డివాముకు నిప్పు అంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమిక నిర్ధారణ చేశారు. రెవెన్యూ పోలీసు అధికారులు ఈ ప్రాంతానికి చేరుకుని వివరాలు సేకరించారు. మాఘమాసం మొదటి ఆదివారం సందర్భంగా ముమ్మిడివరంలోని రుకుమాంబ సమేత పాండురంగ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా సూర్యభగవానికి పంచామృత పళరసాలతో అభిషేకాలు చేశారు. కడియ మండలం జేగురుపాడుకు చెందిన బృందావనం వెంకటాచార్యుల బృందం సుందరకాండ పారాయణం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మన పాలకొల్లు మన రామానాయుడు పేరుతో ఎమ్మెల్యే నిమ్మల ఆరంభించిన పాదయాత్ర ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకున్న వైనం. అన్ని రాజకీయ పార్టీల మేనిఫెస్టోలో ఓపీఎస్ విధానం అమలును చేర్చాలి, భీమవరంలో డిమాండ్ చేసిన యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు గోపీమూర్తి. నూతన సభ్యులకు తణుకులో తెలుగుదేశం జెండా కప్పిన మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని హితవు. తణుకు సూర్యాలయంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన మాఘమాసం తొలి ఆదివారం పూజలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు.
జనసేనను జనంలోకి తీసుకువెళ్లాలి. కార్యకర్తలకు హితవు పలికిన తణుకు నియోజకవర్గ ఇన్ఛార్జి విడివాడ. నాణ్యమైన మందులను తక్కువ ధరలకు అందించేందుకే జన ఔషధి కేంద్రాల ఏర్పాటు. ఎండగండి గ్రామంలో తెలిపిన ఉండి నియోజకవర్గ వైసీపీ నేత నరసింహారాజు. నిడదవోలు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు. గోపవరంలో గడప గడపకు పర్యటన. మోదుకూరు గ్రామ దేవత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. ఐపోలవరం మండలం తెళ్లకుప్ప గ్రామంలో అగ్ని ప్రమాదం. నిరాశ్రయులైన 3 కుటుంబాలు. మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.